చంద్రబాబు బ్యాచ్ కుట్రలు కుతంత్రాల రాజకీయాలను ఎండగడుతూ ఎన్నికల ప్రచారాన్ని దూకుడుగా కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను పథకాలను విస్తృతంగా వివరిస్తూనే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రాధాన్యతను ఘనంగా చాటుతూ ప్రజలందరినీ ఆకట్టుకుంటూ ముందడుగు వేస్తున్నారు. అదే సమయంలో ఎల్లో మీడియా నిజ స్వరూపాన్ని వివరిస్తూ వారి దుష్ప్రచారాలను వక్రీకరణలను వేకుపారేస్తూ ప్రజలకు వాస్తవాలను వివరిస్తున్నారు. చంద్రబాబును పొరపాటున నమ్మితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని, ఆయన్ను నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమేనని, ఆ విషయం బాబు గతాన్ని చూసిన వారికి ఎవరైనా సులువుగా అర్థమవుతుందని స్పష్టం చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మరో వారం రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర మహాసంగ్రామం. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి తమకు మేలు చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. జరగబోయే ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావని అన్నారు. ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలని మరోసారి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, లేదంటే పథకాలు ఆగిపోతాయని హెచ్చరించారు సీఎం వైఎస్ జగన్. రేపల్లే సిద్ధమా ఇలా ఆప్యాయంగా పలకరిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రారంభమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఈ 59 నెలల పాలనలో వచ్చిన మార్పులను వివరిస్తూ సాగింది. పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు నేరుగా ప్రజలను చేరుకున్న వైనాన్ని ఆసక్తికరంగా తెలియజేశారు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి చేతికే, వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకాలను కానీ, గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం కానీ ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం పలు పథకాల ద్వారా నేరుగా మహిళలకే ఆర్థిక సాయం అందించింది. చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, తోడు, చేదోడు లాంటి పథకాల ద్వారా లక్షలాది మంది కుటుంబాల్లో వెలుగులు విస్తరిస్తున్నాయి. అలాగే స్వయం ఉపాధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవర్ అన్నలకు వాహనమిత్ర పథకం అందిస్తున్నారు. సొంత మగ్గం కలిగిన నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు చేదోడు, తోడు పథకాలను ఇస్తున్నారు. లాయర్లుగా స్థిరపడాలనుకునే వారికి లా నేస్తం పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. ఇలాంటి అనేక పథకాల గురించి ఉదాహరణలతో సహా వివరించిన సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం అందించిన అండ గురించి సవివరంగా చాటారు. ఇలా అనేక పథకాలను కేవలం 58 నెలల కాలంలోనే చేయగలిగామని, అయితే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఒక్క మంచి గురించి కూడా గుర్తుకు రాకపోవటం విషాదకరమని అన్నారు వైఎస్ జగన్. అదే ఈ 5 ఏళ్లలోనే తన హయాంలో ఇంటింటా మంచి భవిష్యత్తును అందించేలా మొక్కలు నాటామని అన్నారు. పేదల బతుకులు మార్చాలనే ఈ పని చేశామని ఆయన స్పష్టం చేశారు. మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకోండి, ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా 5 ఏళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి. ఆ జగన్ అనే ఆ రైతు, ఆ జగన్ అనే మీ బిడ్డ, జగన్ అనే మీ అన్న ఈ 5 ఏళ్లలో రాష్ట్రం అనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు, చేసిన మార్పులు, చేసిన సంస్కరణలు, తీసుకువచ్చిన విప్లవాలు, ఇవే విత్తనాలతో వీటినే విత్తనాలుగా
మన రాష్ట్రంలో ఇంటింట అభివృద్ధి, సంక్షేమం, సంతోషం, మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ. ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు, ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు 5 ఏళ్లుగా పెరుగుతూ ఈరోజు 5 ఏళ్లుగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నా. ఈరోజు జగన్ అనే మీ రైతు, జగన్ అనే మీ బిడ్డ, జగన్ అనే మీ అన్న రాష్ట్రం అనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ మరో 15 సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి. ఇలా కొనసాగిన సీఎం వైఎస్ జగన్ ప్రసంగం గతంలో అంటే 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను, తదనంతర కాలంలో ఎలా హామీలను ఎగ్గొట్టింది ఉదాహరణలతో సహా వివరిస్తూ సాగింది. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నట్లే అప్పుడు కూడా చంద్రబాబు బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుని అనేక సాధ్యం కాని హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాన హామీల పేరుతో సంతకం పెట్టిన ఒక పాంప్లెట్ ను ప్రతి ఇంటికి పంపి ప్రజలను మభ్యపెట్టిన విషయాన్ని వివరిస్తూ ఒక్కటంటే ఒక్కటైనా హామీని అమలు చేయలేదని బాబు మోసాన్ని తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. రైతు రుణమాఫీపై మొదటి సంతకమని చెప్పి అన్నదాతలకు వెన్నుపోటు పొడిచిన వైనాన్ని వివరించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అంటూ సంతకం పెట్టి పంపించిన ఈ పాంప్లెట్లో, మీ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇందులో చెప్పినవి నేను ఒకసారి చదువుతాను, మీరే చెప్పండి. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు చేశాడా చెయ్యలేదా అన్నది మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు. 87,612 కోట్ల రూపాయలు రైతన్నలకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ఎన్నికల సమయంలో నమ్మకంగా మాట్లాడటం, సాధ్యం కాని హామీలను ఇవ్వటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. 2014లో వచ్చినట్లే ఇప్పుడు కూడా అవే పార్టీలు ఏకమయ్యాయని, కూటమిగా ఏర్పడి కమిట్మెంట్ లేకుండా వ్యవహరిస్తున్నాయని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు మరలా అబద్ధాలు చెబుతున్నారని, ఇంటింటికి కిలో బంగారం ఇస్తానని అంటున్నాడని చురకలంటించారు. సూపర్ 6 అంటా ఉన్నారు, నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు, నమ్ముతారా అన్నా? ఇంటింటికి కేజీ బంగారం అంట అక్క, నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా తమ్ముడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మిట్ట మధ్యాహ్నం ఎండాకాలమైనా సరే అందరూ మొదటి నుంచి చివరి దాకా సీఎం జగన్ ఉపన్యాసాన్ని ఆస్వాదించి కేరింతలు, నినాదాలతో ఆశీర్వదించారు. ప్రజల ముఖ్యమంత్రితోనే తామంతా ఉన్నామని ఘనంగా నినదించారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.